నాన్న కొన్ని కొన్ని సార్లు మా ఫ్రెండ్స్, నేను వాళ్ళని అపార్థం చేసుకుంటాం చూడు, మిస్‌అండర్‌స్టాండ్. అట్లా చేసుకుండా ఉన్నదాన్ని చేయకుండా ఉన్నదానికి ఏం చేయాలి? హ్మ్. మీరు ఫ్రెండ్‌షిప్‌లో గానీ, ఎవరినైనా పెద్దల్ని గానీ, వాళ్ళు మీరు అడిగిన ఫేవర్ చేసే లోపల, మీరు వాళ్ళని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకొని, వాళ్ళ మీద లేనిపోని ఆలోచనలు పెట్టేసుకొని, వాళ్ళు తప్పు, నేనే రైటు అని అనుకునేస్తారు గదా! తర్వాత విషయం తెలుసుకొని బాధపడతారు. అట్లా లేకుండా ఉండాలి అంటే, ఫస్ట్ కొంచెం గ్యాప్ ఇవ్వాలి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతే ఒక డెసిషన్‌కి రావాలి. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. ఒక ఇంట్లో ఒక పాప, వాళ్ళ మదరు ఉంటారు. ఆ పాప ఇంట్లో యాపిల్స్ ఉంటే యాపిల్స్ తింటా ఉంటది. అప్పుడు వాళ్ళ మమ్మీ వస్తది. వాళ్ళ మమ్మీ వచ్చి బాగా క్యూట్‌గా పాప యాపిల్ తింటా ఉంది. హ్యాపీగా చూస్తది వాళ్ళమ్మ. చూసి నాకు ఒక యాపిల్ ఇవ్వవా అని అడుగుతుంది. వాళ్ళమ్మ ఎవరిని అడగద్ది? పాపని. వాళ్ళ పాపని నాకు ఒక యాపిల్ ఇవ్వవా నేను తింటాను అంటది. అప్పుడు ఆ పాప ఏం చేస్తదంటే 2 యాపిల్స్ ఉంటాయి. 2 యాపిల్స్ చేతిలో తీసుకొని ఒక యాపిల్ కొంచెం కొరికి తర్వాత మళ్ళీ ఇంకొక యాపిల్ కొంచెం కొరికి అప్పుడు ఈ యాపిల్ ఇస్తది. వాళ్ళమ్మ ఏమ ఏమనుకుంటది వెంటనే చూడు 2 యాపిల్స్ కొరికిస్తుందేంది అంటే తినకూడదనా? ఏంటి ఇట్లా ఒక యాపిల్ ఇవ్వచ్చు కదా! 2 ఉన్నప్పుడు ఒకటి ఇచ్చేయొచ్చు కదా! ఈ లోపల వాళ్ళ అమ్మ అన్ని క్వెషన్‌లు లోపల మైండ్‌లో అనుకునేస్తా ఉంటది. ఏంటి ఒకటే ఇచ్చేయకుండా ఇట్లా చేస్తూ ఉంది అని చెప్పి. అప్పుడు ఆ పాప ఎందుకు అట్లా చేసింది అంటే, దానికి కారణం ఏందంటే వాళ్ళ అమ్మ అంటే ఆ పాపకి చాలా ఇష్టం. మమ్మీ అంటే ఆ పాపకి చాలా చాలా ఇష్టం. ఇష్టం. ఇష్టం కాబట్టి మా మమ్మీకి ఇచ్చే యాపిల్ పండు మంచిదై ఉండాలి. అందుకని ఆ పాప కొరికి దాని టేస్ట్ చూసి ఏ టేస్ట్ బాగుంటదో ఆ యాపిల్ పండు వాళ్ళ అమ్మకిస్తది. ఈ లోపల వాళ్ళ అమ్మ ఆ పాపని మిస్‌అండర్‌స్టాండ్ చేసేసుకుంటది. చూడు 2 కొరికి స్పాయిల్ చేసేస్తుంది అని చెప్పి. ఇప్పుడు ఆ పాప పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? మా అమ్మకి మంచి యాపిల్ ఇవ్వాలి టేస్ట్ చేసి అని చెప్పి. అందుకని ఆ పాప అలా చేసింది. ఈ లోపల వాళ్ళ మదర్ ఇలా అపార్థం చేసుకుంటది. అలాగే మీరు కూడా మీ ఫ్రెండ్‌షిప్‌లో గానీ, బయట గానీ, రిలేషన్‌షిప్‌లో గానీ అట్లా తొందరపడి ఒక డెసిషన్‌కి రాకూడదు. వాళ్ళెందుకు అలా చేశారో ఫస్ట్ అది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత కూడా మీరు ఒక నిర్ధారణకొచ్చి డెసిషన్ తీసుకోవాలి. అంతేగాని తొందరపడి మాత్రం డెసిషన్ తీసుకోకూడదు. ఆ పాప మా అమ్మకి మంచి యాపిల్ పండు టేస్టీగా ఉండేది ఇవ్వాలన్న ఉద్దేశంతో మాత్రమే టేస్ట్ చేసి ఏది టేస్ట్ బాగుందో అది ఇచ్చింది. ఈ లోపల వాళ్ళ మదరు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంది. అలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్ మీ లైఫ్‌లో రాకుండా